మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ కృపాక్షేమములు మీకు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనములో, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిగురాకు అనేది ఏ విధంగా వర్ధిల్లుతుందో అది ఈ రోజున మనము చూసినప్పుడు కొద్దిగా కనబడుతుంది. మరుసటి రోజుకి అది కొంచెముగా వృద్ధి చెందుతుంది. ఆ తర్వాత రోజుకి అది కొంచెముగా వృద్ధి చెందుతూనే ఉంటుంది. అది వృద్ధి చెందేటప్పుడు ఎవరు కూడా దాన్ని గమనించలేరు. మనము ఉదయానికి లేచి చూసేసరికి ఆ చిగురాకు అనేది బలము పొందుకొని వృద్ధి చెందుతుంది. అయితే వాక్యం ఏమంటుందంటే, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. మరి నీవు నీతిమంతునిగా నీతిమంతురాలుగా మార్చబడలేదేమో. ఈ రోజైనా సరే నీవు నీతిమంతుడిగా మార్చబడు, నీతిమంతురాలుగా మార్చబడు. నీతిమంతులు అనేవారు లోకములో చాలా అరుదుగా ఉన్నారు. ఈ లోకమందు పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా పాపియే. పాపమందు పుట్టినవాడే కానీ నీతిమంతుడిగా మార్చబడలేడు. నీతిమంతుడిగా మార్చబడాలి అంటే నిష్కలంకమైనటువంటి యేసు రక్తము ద్వారా కడగబడినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడతాడు. వాక్యం అంటుంది, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధిపరచబడతారు. నా యేసయ్య నీ జీవితాన్ని అనగా నీవు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా మార్చబడి ఉన్నావు. యేసు రక్తముతో కడగబడి ఉన్నావు. నీ జీవితం దేవుని కొరకు సార్థము కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు నడిపించబడుతున్నావు. నిశ్చయముగా నువ్వు చేసేటువంటి చేతి పనుల్లో, వ్యాపారంలో, ఉద్యోగంలో, చదువులో, ఆర్థిక విషయంలో, అన్ని విషయముల యందు నిన్ను చిగురాకు వలె వృద్ధిపరిచి అనేకుల ఎదుట నిన్ను తలగా ప్రభు నిలుపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు అని ఈ రోజు మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. నీ బిడ్డలు తండ్రి, ఎవరైతే నీతిమంతులుగా నీతిమంతురాలుగా మార్చబడలేదో ఇప్పుడే ఈ క్షణమందే వారిని మీరు దర్శించండి. దైవ భయాన్ని కలుగు చేయండి. నీ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి. నీతిమంతులుగా మీరు మలచండి ప్రభా. ఈ నీతిమంతులు వారి యొక్క ఆత్మీయ జీవితములో, వారి యొక్క విశ్వాస జీవితములో క్రమముగా చిగురాకు వలె వృద్ధిపరచబడతారని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. ఇట్టి మాటలు మేము త్రోసి వేసి కొనక కడవరకు మేము మా హృదయమందు పరిశుద్ధమైన జీవితం కలిగి నడిపించబడేదానికి మీరు మాకు సహాయము చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.